నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి, అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే ఎన్నికల్లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? పోటీ చేయబోతున్నారా? ప్రచారాలకి పరిమితం కాబోతున్నారా? అంటే నేను ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, బీజేపీలో ఉన్నాను నేను. అయితే శీర్ష నేతృత్వంలో ఉన్నటువంటి